బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 రాష్ట్రాల్లో భారీ నౌకల నిర్మాణం, మరమ్మత్తు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ మూడింటిలో ఏపీ కూడా ఉంది. ఇక 3 రాష్ట్రాల్లో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. మూడు రాష్ట్రాల్లో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీలో దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇక షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్స్ కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆసక్తిగా ఉన్న ఇతర విదేశీ సంస్థల మధ్య చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. నౌకారంగంలో భారత్తో కలిసి పనిచేసేందుకు దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో నౌకల తయారీ, నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో షిప్ బిల్డింగ్ ప్రోత్సహించేందుకు దాదాపు 45,000 కోట్ల వరకు కూడా కేంద్రం కేటాయించింది. సముద్రయాన రంగం, వ్యాపార అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రానికి ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక విధానం కూడా ప్రకటించింది.